ఎన్నికల పోటీ చేస్తోళ్ళు ఎవ్వలైనా పడని పార్టోళ్ళ కంటే ఇంకో 1000 ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటానికే తనలాడుతుంటారు. ఎట్లా చేసి గెలవాలని కాళ్ళకు బల్పాలు కట్టుకొని ఊర్లన్నీ తిరుగుతారు. అవతలోళ్ళు పైసలు పంచుతుర్రంటే వాళ్ళకంటే 1000-2000 ఎక్కువ ఇచ్చి మీదికెళ్ళి మందు బాటలు సుతా సప్లై చేస్తారు. అయినా పక్క ఓట్లు వేస్తారన్న నమ్మిక ఉండదు. అందుకే కొందరు లీడర్లు ఓటర్ దేవుళ్ళతోని ప్రమాణాలు సుతా చేయించుకుంటారు. రాజకీయం అంతటా గిట్ల నడుస్తుంటే గీ కాక మాత్రం కొత్త తోవల తీసుకుపోతున్నాడుల్లా. గెలుపంటే గిట్టది, ప్రచారం అంటే వట్టది, మాటలు చెప్పుడుండది, మత్మరిచ్చుడుండది, అమ్ముడు ఓడు ఓట్లు కొన్నడు, గెలుపే తెల్వని ఓటంల వీరుడు కాక పేరు పద్మరాజన్. తమిళనాడు రాష్ట్రంలో ఉంటాడు. వరుస పెట్టి 238 మాటల ఎన్నికల పోటీ వేసి ఓడిపోయి మల్లోపారి విజయవంతంగా ఓడిపోతానికి పోటీకి సై అంటున్నాడు. తమిళనాడు ధర్మపురి నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తున్నాడు. పాత ప్రధానులు వాజ్పేయి, మన్మోహన్ సింగ్ కాంచెలి ఇప్పటి ప్రధాని మోడీ సారు, ప్రధాని అయిదామనుకుంటున్న రాహుల్ సార్ మీద సుత పోటీ చేసిండు కాక మొన్న గజ్వెల్ల కేసీఆర్ సార్ మీద సుత పోటీకి దిగిండుల్లో. దేశంలా ఏడ ఓట్లొచ్చినా అడికి ఉరుకుడు, నామినేషన్ వేసుడు, పత్తాకు లేకుండా ఓవుడు. రాష్ట్రపతి కాంచెలి వార్డు మెంబర్ దాకా ఏ ఛాన్స్ ఇడిచిపెట్టాడట. ఒక్క పరిసుత డిపాజిట్ దక్కలేదు లో. అగో మరి గీ మాత్రం దానికి ఎందుకు పోటీ చేస్తున్నట్టు కాక అని అడిగితే సామాన్యులు సుత రాజకీయాలకు రావాలని ఎరక చేస్తానికట. కాక ఓ టైర్ల రిపేర్ షాప్ నడుపుతాడు. 65 ఏండ్ల వయసు, 36 ఏండ్ల కాంచెలి ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నాడు, ఓడిపోతూనే ఉన్నాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల సుత పేరెక్కించుకొని ఎలక్షన్ కింగ్ అని పేరు పోయిన పద్మరాజన్ కాక ఎన్నికల్లో ఓడిపోయినా ఓడిపోవట్ల మాత్రం నువ్వే గెలిచినవే.